కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా, ఇదిగో నీ కృప చూపు దేవుడు అని అయ్యా నీ యొక్క పరిశుద్ధమైన పాద సన్నిధికి చేరి అయ్యా ఇదిగో ఈరోజు జరగబోతున్నటువంటి యొక్క వివాహ మహోత్సవ కార్యక్రమాలు మీ కృపగల చేతులకు అప్పగిస్తూ ఉన్నా. సమస్తములు మేలుకై జరిగించడానికి వందనాలు చెల్లిస్తూ ఉండగా దయచేసి వివాహ మహోత్సవం ప్రభా మీరేనైనా ప్రాముఖ్యమైనటువంటి అతిథిగా ప్రభు మా మధ్యాహ్నమైనా మీ సన్నిధి ఉంచమని వేడుకొనుచు ఉన్నా. ఇరుపక్ష కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా అయ్యా ఈ వివాహ కార్యక్రమం జరుగుటకు కృప చూపుతూ రండి. ఈ రోజునైనా అయ్యా ఇదిగో ప్రభు ఏకమవుతున్నటువంటి అయ్యా ఇద్దరు బిడ్డలు మీ కృపగల చేతులకు అప్పగిస్తూ ఉండగా దేవా మీ యొక్క కృప చేత బిడ్డలనైనా అయ్యా నడిపిస్తూ రండి. ఆదరించమని వేడుకొనుచు ఉన్నాను. దేవా ఇదిగోనైనా వివాహం జరిపించిన దైవజనులను అయ్యా ఇదిగో ప్రభు బంధువర్గమును రాబోతున్నటువంటి వారందరినీ అయ్యా మీ కృప చేత ప్రభు ఆదరించి నడిపించి క్షేమమును కలుగు చేయండి. దేవా ఇదిగోనైనా ఎక్కడ కూడానైనా అయ్యా ఇదిగో ప్రభు నీ నామమును కలుపుకున్నట్లుగా ఘనమైన నీ నామమును ఘనపరుచు రీతిగా ఈ వివాహ మహోత్సవం జరుగుటకు సహాయం చేస్తూ రండి. మీ కృప చేతనే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నడిపించి సహాయం చేసి సమయోచితమైన ఆలోచన జ్ఞానము చేతనైనా దేవా ఇదిగో నీ నామ ఘనత కొరకు ప్రభు ఇక వివాహ మహోత్సవం జరగడానికి సహాయం చేసి దేవా ఇక్కడ ఉపయోగపడుతున్న ప్రతి ఉపకరణం మీద ప్రభు మీ యొక్క అభిషేకం ఉంచండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆత్మచేత నింపబడిన వారై ఈ పరిశుద్ధ వివాహం కొరకునైనా ప్రార్థనాత్మ కలిగిన వారై ఇక సన్నిధిలో అయా ఈ ప్రాంగణంలో నిలిచినకు సహాయం చేసి కృప చూపమని యేసయ్య ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. హలో
ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఈ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఈ సందడి ఈ ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరు ఒకటైపోతున్న ఈ అద్భుత సమయము దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప సంకల్పం. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యమును చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యములు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యములు చేర్చాలి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఈ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఈ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఈ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఈ సందడి ఇది దేవుని నిర్ణయమే దేవుని సంకల్పమే ఈ వివాహం దేవునికి మహిమ కలుగును గాక మంచి విషయం ఏంటంటే అభిషక్తులు దైవజనులు అనేక వివాహాలు చేసి ప్రభు మహిమార్థమై ఒక ప్రభు రాజ్య వ్యాప్తి కొరకై మరి చక్కని వివాహాన్ని జరిగిస్తూ అనేక మందికి దీవెన ఇస్తూ ఆశీర్వాదంగా చాలామంది జంటల్ని వారు కలిపారు. మరి ఈ జంటను కూడా వారు వివాహం చేస్తూ ప్రభులో మరి ప్రభుని మరొకసారి మహిమపరుస్తున్న డెన్నీ ఇజ్రాయెల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి చెప్దాం హల్లెలూయా. మరొక పాట పాడదాం. మొత్తం మిడ్డే ఉంది. ఓకే, దైవ నిర్ణయం ఈ పరిణయం కమనీయం అతి మధురం అని పాడదాం. మనకేమో కానీ వచ్చే వాళ్ళకి మాత్రం చాలా కమనీయంగానే ఉంటుంది. వాళ్ళు వచ్చాక ఈ వివాహ వేదిక ఇంకా అందంగా వెలిగిపోద్ది. ఈ లైట్లు కూడా పనిచేయవు. వాళ్ళిద్దరు మాకు వాళ్ళు ఇంకా సంతోషం ఉంటుంది. కనుక ఈ పాటను పాడదాం, ప్రభునామని మహిమపరచుకుందాం.
దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం. యేసులో ఏకమయ్యే ఇరువురి అనుబంధం. నిలచి ఉండును ఇలలో కలకాలం కలకాలం. దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఇది దేవుని నిర్ణయమే. దేవునికే మహిమ. అన్నిటిలో వివాహం ఘనమైనదని, పానుపుయే కల్మషము లేనిదని. అన్నిటిలో వివాహం ఘనమైనదని, పానుపుయే కల్మషము లేనిదని. యెహోవాయే జరిగించిన కార్యమని మహోన్నతుని వాక్యమే తెలిపెను. యెహోవాయే జరిగించిన కార్యమని మహోన్నతుని వాక్యమే తెలిపెను. దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. పురుషునిలో సగభాగం తన భార్యయని ప్రేమించుట అతనికున్న బాధ్యతని. పురుషునిలో సగభాగం తన భార్యయని ప్రేమించుట అతనికున్న బాధ్యతని. విధేయత చూపించుట స్త్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను. విధేయత చూపించుట స్త్రీ ధర్మమని సజీవుడైన దేవుడే తెలిపెను. దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. ఓహో దైవ నిర్ణయం ఈ పరిణయం రమణీయం అతి మధురం. యేసులో ఏకమైన ఇరువురి అనుబంధం. యేసులో ఏకమయ్యే ఇరువురి అనుబంధం. నిలచి ఉండును ఇలలో కలకాలం కలకాలం. మరి దేవుని నిర్ణయమే దేవునికి.
కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నీ తోడుగా ఆమె ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. ఏమి ఇవ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. హృదయమే ప్రేమగా ఇవ్వాలనే ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము. నే మరువలేను నీ త్యాగము, నే విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన పొందాలనే ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలనే ఆశగా ఉన్నది యేసయ్యా,
ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినదే, నాకు అనుగ్రహించబడినదే. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. జారిపడ్డ చోటనే వదిలివేయక, వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. జారిపడ్డ చోటనే వదిలివేయక, వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. గాయము మాన్పిన స్వస్థత కూర్చిన, గాయము మాన్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమదే యేసు నాకు వరమదే, దివ్య ప్రేమదే యేసు నాకు వరమదే. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినదే, నాకు అనుగ్రహించబడినదే. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. దూరమైన వేళలో తడవు చేయక, పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. దూరమైన వేళలో తడవు చేయక, పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. రూపము మార్చిన క్షేమము నిచ్చిన, రూపము మార్చిన క్షేమము నిచ్చిన గొప్ప ప్రేమదే యేసు నాకు వరమదే, గొప్ప ప్రేమదే యేసు నాకు వరమదే. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది,
ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినదే, నాకు అనుగ్రహించబడినదే. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినదే, నాకు అనుగ్రహించబడినదే. ఊహ కందనంత ఉన్నతం చూపుతున్న ప్రేమ యేసయ్యా. ఆ ఊహ కందనటువంటి యేసయ్య కృప ప్రేమ వీరికి ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మరి దామల వారైతే చక్కగా ఇంత చక్కటి ఏసీ ఫంక్షన్ హాల్ మన కొరకు ఇచ్చారు. చాలా సంతోషం. చల్లగా మరి మీరు ఉంటూ వీరు దీవించాలని ఈ ఏర్పాట్లు చేశారు. అంత మాత్రమే కాదు, దైవజనులు డెన్నీ ఇజ్రాయెల్ గారు మరి వారి డేటు మనకు దొరకటం కూడా చాలా కష్టం. మేమే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. అయినా ఈ కుటుంబాన్ని మరి వారికి ఎంత ప్రేమ ఉందో మరి దీని ద్వారా మేము తెలుసుకున్నాం. కాబట్టి దైవజనుని బహుగా ఇంకా సేవలు వాడుకోవాలని మరొకసారి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలే, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలే, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము అవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము అవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహం అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహం అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలే, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం.
యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసు మీ గృహమును కట్టును స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కాబట్టి మీ జీవితంలో చక్కని ఆనందాలు విరబుయ్యాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరొకసారి పెళ్లి కుమారుడికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. త్వరగా మీరు రావాలని మీకు తెలియజేస్తున్నాను వేదిక మీదకి. ఎందుకంటే దామల వారి విందు ఇక్కడికి వచ్చేస్తుంది వాసన. చక్కగా వంటలు ఉన్నాయండి, ఇక్కడికి గుమాలించి వాసన కొడతా ఉంది. ఇక నేనైతే ముందే వెళ్ళిపోతాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తున్నాను. స్తోత్రం చెబుతాం ఒకసారి, హల్లెలూయా. మళ్ళీ తగ్గారు ఎందుకో, ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పక్కన వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్పండి. ఒక మంచి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు దీవించినా కానీ చెప్పండి. మీ పక్కన వాళ్ళకి ఒకసారి మంచి షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు కదా. ఎప్పుడుకో కలుస్తారు బంధుమిత్రులు, ఈరోజే కలుసుకున్నారు కదా. ఒక మంచి షేక్ హ్యాండ్ ఇవ్వండి పక్కన వాళ్ళకి. ఇచ్చారా? ఓకే, చాలా సంతోషం. దేవుడు మేము దీవించిన కాక. మరొక పాట పాడదాం. ఈ లోపల ఖచ్చితంగా వస్తారు. మరొక పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచుదాం. అపురూపమైనది అందమైనదే ఆ దేవుని దృష్టిలో విలువైనది, పరిశుద్ధమైనది పవిత్రమైనదే, పరమ తండ్రి మదిలో గణమైనది వివాహం. ఇదే 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 మానవ సృష్టికి మూలం. వివాహం ఇదే 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 ఆ దేవుని సంకల్పం. అపురూపమైనది అందమైనదే ఆ దేవుని దృష్టిలో విలువైనది, పరిశుద్ధమైనది పవిత్రమైనదే, పరమ తండ్రి మధ్యలో గణమైనది.
నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయం కావాలని. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని సాటి అయిన సహాయం కావాలని. ఆదాము ప్రక్కటెముక తీశాడు, స్త్రీగా నిర్మించి తీసుకొచ్చాడు. ఆదాము ప్రక్కటెముక తీశాడు, స్త్రీగా నిర్మించి తీసుకొచ్చాడు. ఇదే మహాత్యము, దేవుడు కోరిన పరిణయము. ఇదే మహాత్యము, భార్యాభర్తల అనుబంధం. అపురూపమైనది, అందమైనది, ఆ దేవుని దృష్టిలో విలువైనది. హలో, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, జ్ఞానముతో కాపురం దిద్దుకోవాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, జ్ఞానముతో కాపురం దిద్దుకోవాలి. కలిమిలేమిలో కలిసి ఉండాలి, వాక్యముతో కుటుంబాన్ని కట్టుకోవాలి. కలిమిలేమిలో కలిసి ఉండాలి, వాక్యముతో కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇదే మహాత్యము, భార్యాభర్తల అనుబంధం. ఇదే మహాత్యము, దేవుడు కోరిన పరిణయము. అపురూపమైనది, అందమైనది, ఆ దేవుని దృష్టిలో విలువైనది. పరిశుద్ధమైనది, పవిత్రమైనది, పరమ తండ్రి మదిలో ఘనమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక ఈనాటి వివాహ మహోత్సవానికి చాలా సంతోషంగా సిద్ధపడి మనం అందరం వచ్చాం ఈ వివాహ వేడుకను చూడడానికి. మరి వరుడుగా ఈరోజు సిద్ధపడినటువంటి వరుడుగా సిద్ధపడుతున్నటువంటి రోహిత్ కుమార్ గారు మరి సిద్ధపడి ఉన్నారు. ఈరోజు ఈ యొక్క వివాహ వేడుకకు ముఖ్య కారణమైనటువంటి ఆ యొక్క పెండ్లి కుమారుడు మన మధ్యకి వస్తూ ఉండగా మనమందరం కూడా సిద్ధపడి వరుని యొక్క రోహిత్ కుమార్ని ఆహ్వానించుదాం. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా. వరదూతలైనా పరదూతలైనా నింపగలరా.
పాడుదాం పెళ్లి కుమార్తె వస్తుండగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్పగలరా, జనక కుమారాత్మ అనుయేక దేవా, జనక కుమారాత్మ అనుయేక దేవా, గణ మహిమా చెల్లును తన రాణిత్యముగా, గణ మహిమా చెల్లును, గణ మహిమా చెల్లును, గణ మహిమా చెల్లును తన రాణిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావా. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. అనేకులకు దీవెనకరంగా మీ నామమునకే ఘనకరంగా జరుగునట్లు మీరు సహాయం చేయండి. ఇది మొదలుకొని ఈ వివాహ వేడుకంతా మీ సాన్నిధ్యములో, మీ యొక్క నాయకత్వంలో, మీ యాజకత్వంలో, మీ ఆధిపత్యంలో మీ మహిమ కొరకు మీరే జరిపించుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మంచిది. అలాగనే ఈ సమయంలో మరి దైవజనులు కె జోసెఫ్ కుమార్ గారు ఖమ్మం నుంచి మన మధ్యలో ఉన్నారు. జోసెఫ్ కుమార్ గారు, దయచేసి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేర వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు కె జోసెఫ్ కుమార్ గారు. ఈనాటి యొక్క పరిశుద్ధ వివాహమును మరి జరిపించుట కొరకు మన మధ్యలో దైవజనులు, అభిషిక్తులు, దేవుని యొక్క దాసులు మరి డెన్నీ ఇజ్రాయలయ్య గారు, విసనపేట, సత్తుపల్లి, చింతపల్లి, పరిచర్య విజయవాడ ఈ ప్రాంతాలలో ప్రభు యొక్క ఘనమైన పరిచర్య జరిగిస్తున్న దేవుని దాసులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఈ యొక్క వివాహ వేదిక పక్షాన ప్రభు నామములో వారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అలాగనే మరి ఈరోజు యొక్క వివాహమును ఉద్దేశించి దేవుని యొక్క వాక్యమును అందించడానికి ఖమ్మం నుంచి మన మధ్యలోనికి వచ్చినటువంటి దేవుని దాసులు విజయ్ కుమార్ గారికి కూడా నా యొక్క ప్రేమపూర్వక వందనాలు మరొక పర్యాయం తెలియజేస్తున్నాను. అలాగనే జోసెఫ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగనే వధువరులుగా జతపరచబడబోతున్నటువంటి ఇద్దరు బిడ్డలను ఆశీర్వదించడానికి ఈ యొక్క వేదికకు విచేసినటువంటి దేవుని దాసులు ఎందరో ఇక్కడ ఉన్నారు. దేవుని సేవకులందరికీ కూడా వారి హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నిరుపక్ష కుటుంబాలకును, బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయభిలాషులకు అందరికీ కూడా ఈ యొక్క దామల్ల వారి వివాహ ఆహ్వానమును తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయంలో ఇక వివాహ ప్రకటన చదివిన తర్వాత ఈ యొక్క వివాహమును జరిపించడానికి ఈరోజు మన మధ్యకు వచ్చిన దేవుని దాసులు డెన్నీ ఇజ్రాయల్ గారికి సమయాన్ని అప్పగించడం జరుగుతుంది. వివాహ ప్రకటనను చదువుతున్నాను, దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దామల్ల వారి వివాహ ప్రకటన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కాపురస్తులు దామల్ల వెంకటేశ్వర్లు గారి కుమారుడు రోహిత్ కుమార్కును, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కాపురస్తులు కొండేటి యేసుపాదం గారు
కుమార్తె షీబా సమర్పణకును 2024 సంవత్సరం మే నెల 7వ తేదీ అనగా మంగళవారం ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ KCOA ఫంక్షన్ హాల్ కొత్తగూడెం నందు దైవజనులు పాస్టర్ డెన్నీ ఇజ్రాయేల్ గారిచే వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడింది. కావున వీరు ఉభయలో యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్నడేలా లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీ లోపుననే తెలియపరచవలనని ఇందు మూలంగా కోరుచున్నాము. ఒకవేళ హేతుబద్ధమైనటువంటి లిఖితపూర్వకమైనటువంటి సాక్ష్యాధారాలు ఏవి లేకపోతే దయచేసి మీరు మౌనంగా ఉండవలసిందిగా పేరు మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, ఇది దాముల వారి వివాహ ప్రకటన. ఈ సమయంలో ఈ యొక్క వివాహమును జరిపించడానికి మంచిది. ఈ సమయంలో మరి బైబిల్ రీడింగ్ చదువుకుందాం. వాక్యపఠనం, మొదటి వాక్యపఠనంగా మన మధ్యలో ఉన్నటువంటి ఈనాటి వరుడుగా సిద్ధపడిన రోహిత్ కుమార్ గారి బావగారు జాన్ హెన్రీ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ మొదటి వాక్యపఠనంగా వారిని చదవలసిందిగా ప్రభు పేర ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మొదటి వాక్యపఠనంగా ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము మొదటి బైబిల్ పాఠముగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24 వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దుటకు వాటిని పంపించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లానెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ మట్టుకు మొదటి పాఠం సార్. ఆకలేసే వేళ కేకలు బాగా వస్తాయని విన్నా నేను. ఇంకొంచెం గట్టిగా చెప్దాం అందరం ఒకసారి ఆమేనని. రైట్, మంచిది ప్రియులారా. దేవుడిచ్చిన ఈ విశేషమైన సమయాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి కనపరుస్తున్నాను. మరి కాస్త ఆలస్యమైన క్రైస్తవులంతా ఓపికమంతులనే నానుడు ఉంది కాబట్టి కాస్త ఓపిక చేసుకుని ఈ వివాహం అత్యంత మహిమగా ఘనంగా జరగడానికి మీ అందరి సహకారాన్ని మొదట కోరుతున్నాను. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని జరిగించిన ప్రియ తమ్ముడు దైవజనుడు రవి గారిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను, దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా దామళ్ళ వారి కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా మరి చాలా కాలం వీరు ఆధ్యాత్మిక చింతనలో ఎదగడానికి మరి వీరు కారకులు అని ఆ కుటుంబం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రియులు విజయ్ కుమార్ గారు మన మధ్యన ఉండటం సంతోషం. వారికి నా హృదయపూర్వక శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ వివాహానికి విచ్చేసిన ప్రియులు పెద్దలు జోసెఫ్ కుమార్ గారికి హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. విద్యాధికులు, అపారమైన సేవా అనుభవాలు కలిగిన వాళ్ళు, ప్రేక్షకుల మధ్య చాలామంది అభిషిక్తులైన ఆత్మపూర్ణులైన దైవజనులు ఉన్నారు. మరి వారికి ఎవరికి సమయాన్ని అందించిన అనర్గళంగా విస్తృతంగా ఉపదేశం చేయగలిగినటువంటి వారెందరూ ఉన్నారు. వారందరినీ ఆయా సందర్భానుకూలంగా వినియోగించుకుంటాం ప్రభు మహిమార్థమై. మొదటగా అభిషిక్తులైన దైవజనులందరికీ ఈ దామళ్ళ వారి వివాహ వేదిక పక్షాన మనందరం చప్పట్లు కొట్టి దైవజనులందరినీ ప్రేమతో ఆహ్వానిద్దాం.
అందరు బిగ్గరగా. ఎంతో హుషారుగా ఉన్నారో మీరు కొట్టే చప్పట్ల వల్ల అర్థమైపోద్దట. రైట్. మరట ఓ దైవజనుడు చెప్తాడు, ఓ విశ్వాసి చప్పట్లు కొట్టేటప్పుడట ఆ రెండు చేతుల మధ్యలో సైతానుగడ తలకాయ ఉందనుకోవాలట. సైతానుగడ తలకాయ ఉంటే మెల్లగా సబ్బు రాసినట్టు రాయం కదా, చెత్తగొట్టి పడేస్తాం. ఏది కొట్టండి ఒకసారి, చెత్తగొట్టండి ఒకసారి. అది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. రైట్. వివాహాన్ని కాలం 12 గంటలు అయిపోయింది కాబట్టి వివాహ కార్యాన్ని ప్రారంభించి ఒక అడుగు వేసిన తర్వాత ఉపదేశకులకు వివాహం జరుగుతున్న సమయంలోనే వారికి సమయాన్ని ఇవ్వడం జరుగుతుందని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందరూ బంధువులే, అందరూ శ్రేయోభిలాషులే అయినప్పటికీ రోహిత్ వారి పక్షాన వచ్చిన బంధువులకి షీబా గారి బంధువులు తెలియకపోవచ్చు. షీబా గారి పక్షాన వచ్చిన బంధువులకు రోహిత్ గారి గురించి తెలియకపోవచ్చు. కాబట్టి వధూవరుల పరిచయంతో ఈ వివాహాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఈనాటి వరుడు రోహిత్ కుమార్ గారిని ఈ వివాహ వేదికకు పరిచయం చేయవలసిందిగా మరి తన సహోదరి రోహిణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. క్లుప్తంగా రోహిత్ కుమార్ గారిని, దామళ్ళ వారి కుటుంబ నేపథ్యాన్ని వారు మనకు పరిచయం చేస్తాడు. మనం చప్పట్లు కొట్టాల్సిందే తప్పదిక. వివాహం అంటేనే మనతోనే ఉంటుంది పనంతా. వచ్చిన వాళ్ళు వాళ్ళ పాత్ర ముగించుకుని వెళ్ళిపోతారు. మొట్టమొదటిగా మీ అందరికీ నా వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులు, గనులు, మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. వివాహం కొరకు సిద్ధపరచబడినటువంటి నా సహోదరుడు, కాబోతున్న వదినలకు వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యగారు చాలాసార్లు పరిచయం చేస్తూనే ఉన్నారు. మా ఇంటి పేరు దామల్ల. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి కూసుమంజండి. మా తాతగారు అక్కడే పుట్టి తన ఉద్యోగరీత్యా బురుగంపాడు అనేటువంటి గ్రామంలో ఉద్యోగం చేస్తూ అనారోగ్యరీత్యా ప్రభు పిలుపుని అందుకొని కాలం చేశారు. ఆ తర్వాత మా నాన్నగారు ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతను పెద్ద కొడుకుగా కుటుంబాన్ని చూసుకుంటూ తల్లిదండ్రులను, అదేవిధంగా తనకున్నటువంటి తమ్ముడు, చెల్లి వారి వివాహాన్ని తను ఎంతో ఒక ఇంటి పెద్దగా మాత్రమే కాదు కానీ కుటుంబానికి తండ్రిలా, అన్న కానీ తండ్రిలా ఎంతో బాధ్యతగా, ఎంతో ప్రేమతో నాటి నుంచి నేటి వరకు ఇక పైన కూడా అదే ప్రేమ మా తండ్రి గారు కలిగి ఉన్నారు. అది కేవలం క్రీస్తు ద్వారా తను కలిగి ఉన్నటువంటి ప్రేమ. అలా తనకు పుట్టినటువంటి మొదటి సంతానము నా సహోదరి రోహితమని. నూతనంగా తనకి వివాహం జరిగింది. పిల్లివారి గృహానికి జాన్ హెన్రీ అనేటువంటి మా బావగారికి భాగస్వామిగా అయింది. మేము ఎంతగానో ఆ కుటుంబంలో మేము కూడా భాగమైనందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మా అందరి ప్రార్థన, అందరి ఎంతోమంది ప్రార్థన, వీళ్ళ ప్రార్థన ఈ విధంగా మేము మరొక కుటుంబంలో మా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. దేవుడు ఎంతగానో చాలా త్వరగా, అందరూ కూడా చెప్తున్నారు ఇంత త్వరగా వివాహం అని చెప్పేసి. దేవుని కార్యం కదండి, అది ఆలస్యం జరగదు. ఆయన మేలులు మా పట్ల ఎంతో ఉన్నతంగా ఉన్నాయని మేము ఎంతగానో ప్రభుకి కృతజ్ఞత తెలియచేస్తున్నాను. మా నాన్నగారికి మొదటి సంతానమైన రోహితమణి గారి తర్వాత రెండో సంతానంగా దమల వారి వారసుడు రోహిత్ కుమార్ గారు పుట్టారు. చిన్ననాటి నుంచి చాలా అంటే ఒక్కడే అబ్బాయి. ఆ తర్వాత నేను చిన్నదాన్ని రోహిణి. కాకపోతే మొదట ఈరోజు వారు ప్రాముఖ్యం కాబట్టి వారి గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చాలా భయభక్తులు కలిగినటువంటి యవనస్తుడు అని చెప్పేసి నేను సాక్ష్యం ఇస్తాను మా అన్నయ్య గారి గురించి. యవన కాలంలో ఉన్నటువంటి ఏ ఒక్కటువంటి యూత్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నవారు క్రీస్తుని కలిగి ఉండడమే గొప్ప భాగ్యం అనుకుంటున్నారు చాలా తల్లిదండ్రులు. కాకపోతే దేవుడు తనని ఎంతగానో ప్రేమించి చిన్ననాటి నుండి కూడాను దైవ సేవకులు, మేము ఎక్కడికి వెళ్ళినా మా బంధుమిత్రులకు దూరంగా ఉన్నాము. మా నాన్నగారు ఉద్యోగరీత్యా, ఆయన ప్రభుత్వ ఉద్యోగి కనుక. అయితే మేము ఎక్కడికి వెళ్ళినా మొదట చుట్టాలు ఉన్నారు ఆ ఊళ్ళని చూసుకునే వారం కాదు, కానీ దగ్గరలో ఎవరు సేవకులు ఉన్నారు ఆ సేవకులు ఇంటికి దగ్గరగా మేము చేరువుగా ఉండేవాళ్ళము. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉండాలనేటువంటి మా ఆశ, దేవుడు కూడా అలా విధంగా మాతో ఉండాలనేటువంటి ఆయన కోరిక. సేవకులు మా అన్న చిన్ననాటి నుండి మాకు ఊహ వచ్చిన తర్వాతకి మేము చేగంలో ఉన్నాము. మా
అంటే మా అక్క, అన్నయ్య, మాకు తండ్రి, ఆత్మీయ తండ్రి గారు విజయ్ కుమార్ అయ్య గారు, వాళ్ళ తండ్రి గారు రంగారావు ఆంధ్రే పాస్టర్ గారు, వారు దేవుని కృపను బట్టి మమ్మల్ని ఎంతగానో వాళ్ళ సొంత పిల్లల్లాగా ప్రేమిస్తూ దేవుళ్ళు మమ్మల్ని ఎదిగించారు, నడిపించారు. వారిని ఆ తర్వాతకి టేకులపల్లి ఉన్నప్పుడు ఇస్లావత్ కమలాకరయ్య గారు, తారాబాయి అమ్మగారు వారు కూడా తమ సొంత బిడ్డల కన్నా ఇంకా ఎంతగానో మమ్మల్ని ప్రేమించి, అంటే సేవకుల పిల్లల్లాగానే మేము ఎదిగాము, ఒక విశ్వాసులమే. కానీ దేవుడు చిన్ననాటి నుండి ఆ విధంగా ఆత్మీయులకు లేదా పాస్టర్లకు దగ్గరగా ఉంటూ ఆ విధమైనటువంటి దేవుని యొక్క ప్రార్థన లేదా వాక్యమైనటువంటి బీజాన్ని మాలో నాటడం బట్టి తనకున్నటువంటి ఏంటంటే ఏదైనా రీసెర్చ్ చేయాలి అంటే ఏదైనా విషయము ఎందుకు, ఏంటి, ఎలా వచ్చింది ఈజీగా చెప్తే వదిలేసే రకం కాదు మా అన్నయ్య గారు. తన స్వతహాగా తను పరీక్ష చేసి ఎగ్జామిన్ చేస్తూ చిన్న వయసు నుంచే ఉండేవాడు. ఆ విధంగానే బైబిల్ అంటే ఆసక్తి, సేవకులు ఎందరో చెప్తున్నారు, చిన్నటువంటి వాక్యం వింటున్నారు, ఎంతగానో సేవలు భాగంగా ఉంటున్నారు. కానీ అదేంటి వాక్యం అంటే ఏంటి నాకు నేనుగా తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఇంటర్ అయిపోయిన తర్వాత తను బైబిల్ ట్రైనింగ్ చేస్తానని మా తల్లిగారితో చెప్పినప్పుడు ఆవిడ ఒక విధంగా షాక్ అయ్యారు, కొంత భయము, మా నాన్నగారు ఒప్పుకుంటారా లేరా, తిని చేయగలరా లేడా అని చెప్పేసి. తను ఒకటే మాట చెప్పాడు, తనకు అసలు బైబిల్ ఒక ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యి ప్రజలకు సర్వీస్ చేయాలనేది తన లైఫ్ గోల్ లాగా ఉండేది అప్పటి వరకు. అయితే తనకి ఎందుకో ప్రార్థనలో తనకు అనిపించింది ఇంకా రీసెర్చ్ చేయాలి, బైబిల్లో ఏముంది నేను తెలుసుకోవాలనుకొని బైబిల్ ట్రైనింగ్ చేయాలనుకున్నారు. మా అమ్మగారితో చెప్పినప్పుడు మా నాన్నగారు వారిద్దరు మాట్లాడుకొని ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకొని, దేవుడు ఈ యవ్వన వయసులో నీకు ఇటువంటి ఆలోచన ఇచ్చారు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి మా తల్లిదండ్రులు అంగీకరించారు. అది తల్లిదండ్రుల అంగీకారం కాదు, దేవుని చిత్తం కాబట్టి అనే ట్రైనింగ్కి వెళ్ళారు. ఆ విధంగా బీటీహెచ్, ఎంటీహెచ్ అంటే తన థియోలాజికల్ స్టడీస్ అంతా కంప్లీట్ చేసుకొని తను ప్రస్తుతానికి సేవలో కొనసాగుతున్నారు. దామల రోహిత్ కుమార్ గారు మాత్రమే కాదు, సేవకుడుగా అనేక మంది విశ్వాసులకు తండ్రిగా ఇప్పుడు ఉంటున్నారు. మా సహోదరుడు, తనకి నేను చెల్లిని. ఇదేనండి నా పరిచయం. మా బ్రదర్ గారి గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పాలి ఆమేనని. ఆమేనంటే అవునుగాక అని అర్థం. క్రైస్తవ లోకానికి పరిచయం చేయవలసిన అవసరం లేని విశేషమైన మాట. ఆమెనందమందరం మరి కాస్త దగ్గరగా సంతోషం. ఈనాటి వరుడు రోహిత్ కుమార్ గారిని పరిచయం చేస్తూ తమ సాక్ష్యాన్నే వివరించిన రోహిణి గారికి వివాహ వేదిక పక్షాన హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకెందుకో చిన్న సందేహం కలుగుతుంది, వీళ్ళిద్దరు ఎందుకో బిగించుకొని కూర్చున్నారు, నాకు అర్థం కావట్లేదు. అది మీలో ఆ చురుకుంటే మా వాళ్ళంతా చురుకుంటారు, భోజనాన్ని కూడా మర్చిపోతారు. సంతోషం. ఒకసారి ఆ చిరుమందహాసానికి ఒక చప్పట్లు కొట్టండి మీరు. అదిగో అంత ముచ్చటగా ఉన్నారు నవ్వుతూ ఉంటే. అది ఏం టెన్షనే లేదు, అంతా మనోళ్ళే, మన క్రైస్తవులే, మన బిడ్డలే, మన సేవకులే, మన విశ్వాసులే, మన బంధువులే. మీరేమి ఎంత పెద్ద కలెక్టర్ అయినా వివాహ వేదిక మీద మాత్రం వణుకు పుట్టుద్ది. అది ఎవరైనా సరే, ఏ స్థాయి వాళ్ళైనా సరే. అయితే ఓ చక్కటి విషయం ఏమిటంటే, నేను ప్రస్తావించదగిన విషయం, అందరూ వివాహం చేసుకుని సేవకెళ్తే ఈయన సేవ ఎప్పుడో ప్రారంభించి ఈరోజు వివాహం జరుగుతుంది. ఈరోజు జరుగుతుంది ఓ యవనస్తుడి వివాహం, ఓ యవనస్తురాలి వివాహం మాత్రమే కాకుండా ఓ సేవకుని వివాహం జరుగుతుంది. కాబట్టి ప్రభు ఎంతైనా మహిమపరచబడుతున్నాడని నేను నమ్ముతున్నాను, ప్రభువుని గణపరుస్తున్నాను. హల్లెలూయా. అందరికి తెలుసు కదా హల్లెలూయా, తెలుసా? గట్టిగా హల్లెలూయా. నేను నిన్న కూడా చెప్పాను, ఎందుకోనండి సభల్లో ఉత్సాహంగా కనబడే సంఘాలు పెళ్ళిళ్ళలో అతిథులైపోతారు, పెళ్ళిళ్ళలో ప్రేక్షకులైపోతారు. సంఘాల్లో చాలా ఉద్యమంగా ఉంటారు కానీ పెళ్ళిళ్ళలో ఎందుకనో ప్రేక్షక పాత్ర వహిస్తారు. పెళ్ళి కూడా ప్రభు మహిమార్థమే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు ప్రేక్షక పాత్ర పోషించకుండా అందరూ ప్రభునామాన్ని స్తుతించాలని ప్రేమతో మరి మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే ఈనాటి వధువు షీబా సమర్పణను పరిచయం చేయాలని వారి మేనమామ గారు ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి మరి వారి ముద్దుల మేనగోడల్ని మా అందరికీ పరిచయం చేయాలని ప్రేమతో వారికి సేవకులైన సంగీతకారులకు మా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామ స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. వివాహ వేదిక మీద ఉన్న దైవజనులకు, నూతనంగా వివాహము బంధంతో జతపడబోచున్న వధూవరులకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రసాద్ అండి.
నేను షేబా సమర్పణకి మేనమావని. షేబా సమర్పణ గురించి చెప్పడానికి నన్ను ఇక్కడ నుంచోబెట్టారు. తల్లిదండ్రులు వచ్చి షేబాకి యశ్పాదం గారు, షారా గారండి. యశ్పాదం గారు చెమలపాడు వాస్తవ్యులు, కొండేటి యశ్పాదం గారండి. వారు 1996లో వివాహం జరిగిందండి. షారా గారు వచ్చి విజయవాడ వాస్తవ్యులు. వారిద్దరికి చెమలపాడు నుండి ఉన్న దైవజనుల ద్వారా వాళ్ళిద్దరికి సంబంధం కుదిరి వివాహమైన 3వ నెలలోనే, అంటే 5వ నెలలో శివ షారా గారి గర్భంలో 3వ నెలలో ఉన్నప్పుడే వారు దేవుని చేత పిలువబడి ఇక్కడ పాలవంచలో సేవ చేయాలని బంధువులను, స్నేహితులను, సొంత ఊరిని వదిలేసి ఈ యొక్క పాలవంచకు వచ్చారండి. నిన్న అన్న ఇజ్రాయెల్ అన్న ఒక మాట చెప్పారు. శివాని ఇక్కడి నుంచి పంపించేటప్పుడు భార్యాభర్తల మీద కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా విషయం జరుగుతున్నప్పుడు, ఏదైనా తేడా వచ్చినప్పుడు ఏదైనా విషయంలో ఏకీభవించటానికి దేవుణ్ణి ముందుంచినప్పుడు మనం దానికి సరెండర్ అవ్వాలని చెప్పారు. దాన్ని బట్టి అక్క బావగారు చెప్పిన దాన్ని బట్టి తెలియని ఊరికి బంధువుల్ని వదిలేసి బావగారితో పాటు వచ్చేసిందండి. నేను అనుకుంటున్నాను ఆ 96లో ఎప్పుడైతే వాళ్ళ మ్యారేజ్ జరిగిందో అప్పుడే వీళ్ళ మ్యారేజ్కి కూడా దేవుడు సిద్ధపరిచాడు అనుకుంటున్నాను. అంటే 16 సంవత్సరాల తర్వాత. ఎందుకంటున్నానంటే వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ పాలవంచి వచ్చారు. అక్కడ రాబట్టి ఇక్కడ కొత్తగూడెం సంబంధం వీళ్ళకి సెటిల్ అయింది అని నేను అనుకుంటున్నాను. అయితే బావగారు 2012లో చనిపోయారండి. కానీ అక్క ఇక్కడే సేవ చేయాలి. బావగారి ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ ఏరియా, ఈ ఏరియాలో మొత్తం ఏరియాలో సేవ చేయాలని ఆయన ఉద్దేశం అండి. అక్క మేమందరం ఏం చెప్పామంటే బావగారు చనిపోగానే అక్కన వచ్చే మనం విజయవాడ, కానీ నేను రాను, బావగారి యొక్క ఆయన యొక్క ఉద్దేశం బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నేను ఇక్కడే ఉంటానని చెప్పి అప్పుడు శివ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుంది 2012లో. బెన్నీ వచ్చి 7th క్లాస్ అండి. అంత చిన్నపిల్లల్ని అక్క దగ్గర పెట్టుకొని ఇక్కడే ఉండి ఇప్పుడు వరకు శివ మ్యారేజ్ వరకు బిడ్డలను కాపాడుతూ వారి ఎడ్యుకేషన్లో తోడుగా ఉంటూ, ఇంకా శివ వచ్చి ఇంటర్ చదివిన తర్వాత వాళ్ళ డాడీ ఉద్దేశం ఏంటంటే శివ దేవుని సేవ చేయాలి. బావగారు కూడా కేరళలో థియాలజీ చేశారు, శివ కూడా చేయాలని ఆయన ఉద్దేశం అండి. అలా ఆ విధంగానే కేరళ పంపించి ఆ యొక్క ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యేటకు అక్క ఎంతగానో ఆ బిడ్డ విషయంలో ముందుండి నడిపించింది. ఆ విధంగా ట్రైనింగ్ అయ్యి ఉండగా ఈ యొక్క సంబంధం వచ్చి సంబంధం ద్వారా అందరు కలిసి చేయాలనుకున్నాము. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎవరు బంధువుల వైపు కొంతమంది పాస్టర్లు పెళ్ళికూతురు వైపు ఉంటారు, పెండ్లి కొడుకు వైపు ఉంటారు. కానీ ఇక్కడ డెన్నీ ఇజ్రాయెల్ అన్నగారు నేను ద్విపాత్రయం చేస్తానని చెప్పి అన్నారు. అంటే ఇద్దరు వైపు నేనే నిలబడి ఈ యొక్క వివాహం నేను చేస్తానని చెప్పి నిలబడ్డారు. అందుకు మా బంధువుల తరపున మీకు వందనాలు చెల్లిస్తున్నాను అన్నారు. ఇంత ఘనంగా జరగటానికి ముఖ్య కారణం అన్నగారు. శివాని మీ అందరికీ ఇంట్రెస్ట్ చేసేందుకు నాకు ఇచ్చిన సమయం బట్టి నీకు దేవునికి వందనాలు చెల్లిస్తాను. దేవుని పరిశుద్ధ నామ పరిచయాన్ని శిబాను గురించి చేశారు. ఈ వివాహానికి ముందే రోహిత్ కుమార్ గారు ఎలాగూ సేవను ప్రారంభించి సంఘాన్ని నడిపిస్తున్నారో అలాగే వివాహానికి ముందే శిబా సమర్పణ ఒక మిషనరీ వర్కర్గా చింతపల్లి, పాడేరు, అరకు ప్రాంతాలలో ట్రైబల్స్ మధ్య మిషన్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ దేవుని మిషన్ సేవలో తాను భాగమైంది అని తెలియజెప్పడానికి ఎంతగానో సంతోషిస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాను. ఇప్పుడు వీరిద్దరిని పరిచయం చేసిన వారిద్దరిని బట్టి మరొకసారి మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అది కాదు, మీకు అర్థమైపోయింది. చాలామందికి చురుకైనటువంటి శ్రోతలు ఉన్నారు ఇక్కడ. అందుని బట్టి ఎంతగానో దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, ప్రభు నామాన్ని
మిక్కిలి గొప్ప చేస్తున్నాను. ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని మనం వధూవరుల అప్పగింత లేకపోతే వారి తల్లిదండ్రుల పరిచయాన్ని వారు వచ్చి పూర్తి చేసిన తర్వాత దైవోపదేశాన్ని మనం విని వివాహ కార్యాన్ని ముందుకు జరిపించుకుందామని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈ వివాహ మహోత్సవం నిజంగా మహోత్సవంగానే మహిమకరంగానే జరుగునట్లుగా మరి దైవజనులు జోసెఫ్ కుమార్ గారు ప్రార్థన చేయాలని సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. వివాహము అన్ని విషయములు ఘనమైంది ప్రభువా. మీ వాక్యం ద్వారా సెలవిస్తున్న మా తండ్రి మీకు వందనాలు స్తోత్రమున్న ప్రభువా. జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువా నువ్వు ఎరిగిన దేవుడు ప్రభు, మీకు వందనాలు. తరికి గర్భములు ప్రభువా పిండాకృత కాకముందే ఎరిగి ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా మీ నామమున ప్రభువా ఈ యొక్క మధ్యాహ్న వేళ నీ ప్రియ దాసు ప్రభు దాసురాలు ప్రభువా, అయ్యా యవన కుమారులు యవన కుమార్తెన ప్రభువా, నాయన మా బావగారు కుమారుడు తండ్రి రోహిత్ కుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాం. కుమార్తె శీభ సమర కుమార్ ప్రభు ప్రార్థన చేస్తున్నాం, దీవించండి. ఈ బిడ్డలు యవన బిడ్డల ప్రభువా మీ నామములో యవన కాలములో నా కాడిని మోయండి, యవన కాలములో నా సెలవును ఎత్తుకుని యమనించిన వాక్యములో సెలవిచ్చిన తని కొందనాలు. ఈ యవన కాల ప్రభువా నాయన నీ నామములో నీ దాసుడుగా అయా పరిశుద్ధ వివాహం జతపరచబడబోతుండగా మీరెవరు తోడుగా నీడగా పరిశుద్ధాత్మ తండ్రిగా ఉండి దీవించి ప్రోత్సహించి మీరే మహిమ మీరే ఘనతలు మీరే ప్రభావాలు పొందమని దేవా ఈ ప్రభు ఇక మీక వివాహము నైనా అన్నింటిలో ఘనమైన సెలవిచ్చిన కాబట్టి ప్రభా మీరే ఘనముగా గాంభీర్యము జరిగించి దీవించి ప్రోత్సహించి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వధూవరులిద్దరూ లేచి నిలబడి ఒక అడుగు ముందుకేసినట్లయితే రోహిత్ కుమార్ గారి తల్లిదండ్రులు యేసుపాదం గారి దంపతులు అలాగే షీబా సమర్పణను ఈ యవనస్తునికి భార్యగా అప్పగించబోతున్న తల్లిదండ్రులు వేదిక మీదకు రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాను. హలో. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెనలీయగా, వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెనలీయగా, అనురాగ బంధమానందముందే అలరించే ఈ దినం, అనురాగ బంధమానందముందే అలరించే ఈ దినం. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెనలీయగా, వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెనలీయగా. ఈ మధ్యలో కొంచెం నాకు పెళ్ళైన దాకా ప్లేస్ కావాలి. పెళ్ళైన తర్వాత పొరపాటున కూడా అడుగు పెట్టరు మధ్యలోకి. వివాహం అయ్యేంత వరకు మీ మధ్యలో కొంచెం ప్లేస్ మాకు కావాలి. మంచిది. ఈ సంతోష సమయంలో తమ కుమారుడైన రోహిత్ కుమార్ యొక్క వివాహం వైభవంగా జరగడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్న సంగతిని మరి ప్రియులు యేసుపాదం గారి ముఖంలో, కీర్తన గారి ముఖంలో మనం చూడగలం. అలాగే ఈ వైపున ఈ కుమార్తెను రోహిత్ కుమార్ గారికి భార్యగా అప్పగించడానికి సిద్ధమైన తన తల్లిదండ్రులు మరి బాలు గారి దంపతులను బట్టి నేను ఎంతగానో ప్రభువుని నాకు చూడాలి కొంచెం రైట్. వారి దంపతులను బట్టి ప్రభువుని ఎంతగానో ఘనపరిచి స్తుతించి మహిమపరుస్తున్నాను. రైట్. నేను ఈ వివాహ నిశ్చయమైనది మొదలుకొని నేను నొక్కి ఒక్కడి నుంచి పలుకుతున్న ఒక మాట ఉంది. అదేమంటే షీబా సమర్పణ గారి తండ్రి గారి పేరు యేసుపాదం గారు, అలాగే రోహిత్ కుమార్ గారి తండ్రి గారి పేరు వెంకటేశ్వర్లు అని అనేక మందికి తెలిసినా కూడా వారి పేరు యేసుపాదం గారే. అంచేత ఎంగేజ్మెంట్ రోజు నుంచి నేను పదే పదే పలుకుతున్న మాట, యేసుపాదం గారి కుమార్తె యేసుపాదం గారి ఇంటికి వెళ్తుంది అనే మాట నేను పలకగలుగుతున్నాను. ఈ మాట నిశ్చయమై దేవుడు తన దూతలతో సహా ఆమేనని
ఈమె కోడలిగా గాక కుమార్తెగానే ఆ ఇంటికి వెళ్ళగలుగును గాక. వారు కోడలుగానే గాక మూడవ కుమార్తెగానే ఈమెను చూడగలుగుదురు గాక. మీరు ఆమెన్ అందురుగాక. మిమ్మల్ని ఒకసారి 2 చేతులతో ఆమెన్ అనండి దగ్గరగా. రైట్, మంచిది, రైట్, సంతోషం. పెద్దల సమక్షంలో పెద్దల సమ్మతి చొప్పున జరిగే వివాహం క్రమమైన వివాహం. ఈ దినాల్లో చాలా వివాహాలు ఎట్లా జరుగుతున్నాయంటే, డాడీ మా చదువుల విషయంలో మీరు కేర్ తీసుకున్నారు, మా లైఫ్ విషయంలో మీరు కేర్ తీసుకున్నారు, పెళ్లి విషయంలో మీకు పెద్ద రిస్క్ ఏం లేదు, మేమే సెలెక్ట్ చేసేసుకుంటాం అనే పరిస్థితులు చాలామంది యవనస్తుల్లో ఉన్నాయి. అలాంటివేమీ లేకుండా ఈ ఇరు కుటుంబాలు దేవుని చిత్తాన్ని అంగీకరించి దైవ చిత్తంలో ఈ వివాహ కార్యాన్ని జరిగించడానికి ఎంతో సమ్మతించి ముందుకొస్తున్నారు. అందును బట్టి ఎంతగానో ప్రభువుని మహిమపరుస్తూ మరి దామళ్ళ వారి దంపతులను మొదట వారి సమ్మతిని కోరుతా ఉన్నాను. రైట్, దామళ్ళ యేసుపాదం గారు అలాగే కీర్తన గారు, మీ కుమారుడైన యవనస్తుడైన ఈ ప్రాంత సేవకుడైన రోహిత్ కుమార్కి భార్యగా కొండేటి యేసుపాదం గారి కుమార్తె షీబా సమర్పణను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నాను. మరి అంత పెద్దగా యేసుపాదం గారు స్వీకరిస్తున్నాం అనంగా మనం కాముగా ఉంటే అది సభా మర్యాద కాదు. కాబట్టి ఒక్కసారి 2 చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. మీ సమ్మతిని బట్టి ప్రభువుని ఘనపరుస్తున్నాను. అలాగే మరి ఈ కుమార్తెను దామళ్ళ వారి కుటుంబానికి కోడలిగా పంపడానికి మరి ఎప్పుడెప్పుడు అడుగుతానా, ఓకే చెప్పేద్దామని బాలు గారు ఎదురు చూస్తున్నారు. నాకు వెళ్ళి తొందరగా అడిగేస్తే చెప్పేద్దాం, వెళ్ళి కూర్చుందామని చూస్తున్నట్టున్నారు. రైట్, బాలు గారి దంపతులను అడుగుతున్నాను. మరి ప్రియులు యేసుపాదం గారు, దేవుని సేవకులైన యేసుపాదం గారి కుమార్తె, మీరు ఎల్లారు ముద్దుగా పెంచుకున్న షీబా సమర్పణ అనే యవనస్తురాల్ని దామళ్ళ యేసుపాదం గారి కుమారుడు రోహిత్ కుమార్ గారికి భార్యగా మీరు పంపించడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. మీకు అర్థమైపోయిందండి, మీకు అసలు బాగా అర్థమైపోయింది. ప్రేక్షకులు ఎంత చురుగ్గా ఉంటే 3 గంటల వరకైనా పెళ్లి చేయగలం. ఏం కంగారు పడమాకండి, అవే ఇవే. హల్లెలూయా. బ్యాటింగ్ బౌలింగ్ లేకుండా బ్యాటింగ్ ఉండదు, బ్యాటింగ్ లేకుండా బౌలింగ్ ఉండదు, రెండూ జరగాల్సిందే. అప్పుడే క్రిజ్ కాస్త ఆహ్లాదకరంగా ఉంటుందని నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుణ్ణి కనపరుస్తున్నాను. మరొక్కసారి 2 కుటుంబాలను బట్టి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. రైట్, ఇక ఈ వధూవరులిద్దరు అనుకుంటున్నారు వాళ్ళ వంతు అయిపోయింది. కొండేటి యేసుపాదం గారి కుమార్తె సేవకు సమర్పించుకున్న షీబా సమర్పణ అనే యవనస్తురాలని మీ జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. మీకు వినబడినట్లు, మీరు అంగీకరించినట్లు, మీరు సంతోషించినట్లు చాలా సంతోషం. ఆ సేవకులు చాలా చక్కగా చెప్తారు ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళు కాకుండానే కొన్ని సందర్భాల్లో పెళ్ళిళ్ళు చేసిన అనుభవాలు ఉంటాయి. మరి అనుభవాలు చాలామంది సేవకులకు సాధారణంగా జరుగుతుంటాయి. మా అమ్మాయి కూడా రెడీ అయిపోతుంది, ఎట్లా చెప్పాలో కొంచెం ఆయన గారి కంటే గట్టిగా చెప్పాలా చిన్నగా చెప్పాలా అని రెడీ అవుతుంది. సరే, నీ ఓపిక చెప్పు పర్వాలేదు. షీబా సమర్పణ ఇది దేవుని చిత్తమని ఎంచి రోహిత్ కుమార్ అనేటువంటి ఈ యవనస్తుని, ఈ యవన సేవకుని మీ భర్తగా చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. ఇది సభను గౌరవించడమో త్వరగా చప్పట్లు కొడితే భోజనానికి వెళ్ళొచ్చు అనే తొందర నాకు తెలియదు, కానీ ఏది ఏమైనా మొత్తం చప్పట్లు మాత్రం అద్భుతంగానే జరుగుతున్నాయి. అందును బట్టి ఎంతగానో దేవుణ్ణి కనపరుస్తున్నాను. ఈ బిడ్డలిద్దరిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. రైట్, ఈ దామళ్ళ యేసుపాదం గారి కుటుంబం, అలాగే కొండేటి యేసుపాదం గారి పక్షాన బాలు గారి కుటుంబం, వీరి వివాహం జరిగించడం దైవ చిత్తమని ఎంచారు, నమ్మారు, వారి సమ్మతిని తెలియజేశారు. వీరిద్దరూ కూడా వారి సమ్మతిని తెలియజేశారు కనుక వివాహ ప్రకటన చదవగా మీలో ఎవరు కూడా హేతుబద్ధమైన న్యాయపరమైన ఏ ఆటంకాన్ని తెలియజేయలేదు కనుక క్రైస్తవ వివాహ విధానములో ఇది దేవుని చిత్తమని సంఘము సమ్మతించిన మీదట, అభిషిక్తులే ఇది దైవ చిత్తమని ఎంచిన మీదట ఇది అత్యంత మహిమగా జరిగించటమే తరువాయని నేను నమ్మి ప్రభునామాన్ని ఘనపరుస్తూ సమ్మతించిన బాలుగారి కుటుంబం వారి కుమార్తె కుడి చేతిని తీసి సమ్మతించిన మరి దామళ్ళ యేసుపాదం గారి కుటుంబ సమక్షంలో ఈ కుమార్తె కుడి హస్తాన్ని వారు ఈ యవనస్తుని కుడి చేతిలో కలుపుతుండగా అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం.
కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడు ఇలాలో శ్రీకారమే. తల్లిదండ్రులు మీ చేతులు వదిలితే రైట్, సంతోషం, మీతో పని అయిపోయిందండి, మీరు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇరు కుటుంబాలకి వారు వారంతట వారు ఎవరి చేయి అందుకున్న అక్రమం, కానీ వారంతట వారు ఒకరి చేయి ఒకరు అందుకోకుండా దైవజనుల సమక్షంలో ఇరు కుటుంబాల సమ్మతి చొప్పున ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులే వారి చేతులు పట్టించారు కాబట్టి చాలా గౌరవంగా క్రమంగా ఈ వివాహం జరుగుతుందని నేను నమ్మి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాను. ఆహుతులైన వారంతా సంతోషంగా రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం కలుగును గాక. ఇక ఈ రోజున ప్రార్థనా పూర్వకంగా ఇరు కుటుంబాలు మీ చేతులు అలా పట్టించారు కాబట్టి మీరు కలకాలం అలాగే సంతోషంగా సమన్వయంతో సాగిపోవటానికి సిద్ధపడాలని ప్రేమతో మీకు ఇందరు దైవజనుల సమక్షంలో మనవి చేస్తున్నాము. నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడే కట్టబడబోతున్న మీ కుటుంబానికి నాయకుడగునుగాక, ఆయన కర్తగునుగాక, ఆయన సమాధాన అధిపతి అగునుగాక. అందరు చెప్దాం ఆమేన్. వివాహంలో ఇరు కుటుంబాలు అంగీకరించిన అంశం ఏమిటంటే, ఈనాటి క్రైస్తవ వివాహాలలో ఎన్నో అన్య ఆచార సాంప్రదాయాలు, అవి క్రైస్తవ సాంప్రదాయాలేనేమో అన్నంతగా కలిసిపోయాయి, ఇమిడిపోయాయి. ఏది క్రైస్తవ సాంప్రదాయమో ఏది క్రైస్తవేతర సాంప్రదాయమో అర్థము కానంతగా ఈనాటి సంఘాలలో కుటుంబాలలో వివాహాలు జరుగుతున్నాయి. అన్య ఆచార సంప్రదాయాలకు ఏమాత్రం చోటు లేకుండా అంతా వాక్యానుసారమే నడవాలనే ఇరుపక్షాల కోరికను బట్టి ఈ వివాహం ఇంత ఘనంగా జరిగించబడుతుందని నేను నమ్మి ప్రభునామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను, ప్రభునామాన్ని ఘనపరుస్తున్నాను. మనమందరం అలాగే ఉండగా మరి దైవజనులు ఈ కుటుంబానికి అనగా దామళ్ళ వారి కుటుంబాన్ని ఆత్మీయంగా పెంచడంలో దేవుని చేత ఉపయోగకరమైన పాత్రగా వాడబడిన దైవజనులు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ఖమ్మం నుండి మన మధ్యకు విచ్చేసిన దైవజనులు విజయ్ కుమారయ్య గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చి వధూవరులను సంఘాన్ని ఉద్దేశించి ఉపదేశించాలని సమయాన్ని వారికి